షాద్నగర్ నియోజకవర్గం ముదిరాజ్ సంఘాల నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జాబితాలో ఏ ఒక్క ముదిరాజ్ అభ్యర్థికి స్థానం కల్పించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పార్టీలో ముదిరాజ్ పార్టీలు అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయి తెలంగాణ ఆత్మ గౌరవం కోసం పోరాడారని, ఓట్ల కోసం వాడుకుని సీట్లు మాత్రం ఇవ్వకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. ముదిరాజ్ ఓట్లతో గెలిచే సీఎం కేసీఆర్ ముదిరాజులను మోసం చేశారని అన్నారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారానికి వచ్చే నాయకులను అడ్డుకుంటామని అన్నారు. అభ్యర్థుల జాబితా చూసుకుంటే మరి ఇవాళ ముదిరాజ్ సమాజం, ముదిరాజ్ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఆవేదన గురైనాయి అంటే వారి ఆవేదన కానీ వాళ్ళ బాధ కానీ అసలు 2001 నుంచి కూడా, అంటే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందో అప్పటి నుంచి మొన్న బీఆర్ఎస్గా మారినంత వరకు కూడా ముదిరాజ్ కులము, ముదిరాజ్ కులాలు, సంఘాలు, సమాజం అంతా కూడా మరి ఆ పార్టీకి, ఆ పార్టీ బలోపేతానికి, ఆ పార్టీ అభివృద్ధికి, ఆ పార్టీ ఎదుగుదలకు ఎంత పని చేశారో ఈరోజు నీకు గుర్తు రాలేదా కేసీఆర్ అని నేను అడుగుతున్నాను. ఇవాళ సుమారుగా 65 లక్షల నుంచి 70 లక్షలు ఉన్న ముదిరాజు జనాభాని నీ కట్టికి కనిపించట్లేదా? ఈరోజు అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సుమారుగా 10 షాద్నగర్ తాలూకా నుంచి ఇచ్చేసినటువంటి మా ముదిరాజు బంధువులకు, ప్రెస్మిత్రులకు నమస్కరిస్తూ మేము జై ముదిరాజ్ అనేటువంటి నినాదంతో ఈ రాష్ట్రంలో 50 నుండి 60 లక్షల రైతులు ఉన్నటువంటి ముదిరాజులందరము, ఎంతో పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి మా సామాజిక వర్గము, మేమెంత మాకెంత అనేటువంటిది భాగం లేకుండా మా ఓట్లని గత సంవత్సరం, ఎన్నో సంవత్సరాల నుంచి మా ఓట్లను వాడుకుంటూ మమ్మల్ని మభ్యపెడుతూ మా యొక్క గారు రాష్ట్రంలో దాదాపు 115 నియోజకవర్గాలకు క్యాండిడేట్లను కేటాయించడం జరిగింది. 4 నియోజకవర్గాలకు ఇంకా కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏవైతే కేటాయించారో 115 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా ముదిరాజు అభ్యర్థిని కేటాయించినటువంటి పరిస్థితి లేదు. కానీ 3%, 4% ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అభ్యర్థులను మాత్రం రెడ్డిల నుంచి 40 మందిని, కమ్మల నుంచి 5 మందిని, అదేవిధంగా వెలుమల నుంచి ఆయన కుటుంబం నుంచి దాదాపు 11 మందిని ఈరోజు అభ్యర్థులుగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారు ఏదైతే 340 ఆర్టికల్, 341, 342 ఆర్టికల్స్ ఏవైతే రాసిరో ఆ ఆర్టికల్స్ ప్రకారము 340 ఆర్టికల్ను పక్కన పెట్టేసి 341, 42 ఆర్టికల్స్లో ఎస్సీ ఎస్టీలకు ఏవైతే రిజర్వేషన్ ఉన్నాయో వాళ్ళ కోటా ప్రకారం వాళ్ళకు సీట్లను కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మీకు మా ఓట్లు అవసరం లేదా? మేము 10 సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు పడుకుంటూ బీఆర్ఎస్ పార్టీని మా ముదిరాజులు నడిపినందుకన్నా మీరు ఒక్క సీటు కూడా కేటాయించలేదంటే మా మీద ఎంత ఎధికారంగా ఉందో కనబడుతుంది. అదే మీది 0.7%లో ఉన్నారు. మీరు 11 సీట్లు కేటాయించారు, మాకు ఒక్క సీటు కూడా కేటాయించాలంటే మా మీద ఉద్దేశం ఏంటి? మా ఓట్లు అవసరం లేదా? కేసీఆర్ గారు, మీరు ఎన్నుకున్న నాయకులను ఇప్పుడు మంచి లిస్టు, మంచి పరిపాలకులు అని అనుకుంటున్నామో కానీ వాళ్ళంతా మీ బినామీలు. మా సామాజిక వర్గం నుంచి ఒక్క ముదిరాజు కూడా లేడు కాబట్టి మేమందరం, మా ముదిరాజ్ సంఘం అంతా ఏకమయ్యి మేము ఓట్ బ్యాలెట్ల మీకు మాత్రం వేసే ప్రసక్తే లేదు. కంపల్సరీ ప్రతి ముదిరాజు ఒకరు గుర్తించుకోవాలి. మన సంఘానికి మన ముదిరాజు ఏదో ఒక చెరువుకు 10,000, 15,000 చేపలు ఇచ్చేసి